ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రిస్మస్ దినాల్లోకి అడుగుపెట్టాం. డిసెంబర్ మాసం అనేసరికే అది ఒక శ్రేష్టమైనటువంటి అనుభూతిని కలిగి ఉంటుంది. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అనుభూతి. వ్యాపారస్తులు చాలా సంతోషపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి వ్యాపారం బాగా జరుగుతుందని, బట్టలని, లేకుంటే డెకరేషన్ ఐటమ్స్ అని, లేకుంటే హుందాగా చేసే ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కొరకు ఎన్నో కొనుక్కుంటారని, స్టార్స్ అని, రకరకాలైనటువంటి వ్యాపారాల చేత చాలా మంది చాలా రకాలుగా ఈ వ్యాపారం వారు ప్రభువుని నమ్మకపోయినా ఈ వ్యాపారం నిమిత్తమే అన్ని చేస్తూనే ఉంటారు. గనుక ఏదైనప్పటికీ మన జీవితంలో ఈరోజు మనం గమనించినట్టయితే క్రిస్మస్ అనేసరికి ఏదో సంబరాలు అనేది కాదు, ఏదో డెకరేషన్స్ అనేది కాదు, మనం ఏదో పండుగ చేస్తున్నాం అనేది కాదు. క్రిస్మస్ అనేది క్రీస్తును ఆరాధించుట. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిందే. క్రిస్మస్ దాని అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుట. కాబట్టి ఈ రోజు ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు, ఆయన తట్టు మనం చూస్తూ ప్రభు మాటలు విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, నీకే స్తోత్రము నాయన. మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలంగా తండ్రి మేమందరం కలిసి నీ మాటలు వింటూ ఉండగా నీ జననాన్ని గురించి నాయన, నువ్వు పుట్టినది మొదలుకొని ఆ తదుపరి సంవత్సరాలన్నిటిలో కూడా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు ఎంతో మంది ఎన్నో విధాలుగా విన్నారు. కానీ సారాంశం ఒకటే, లోకరక్షకుడు పాప పరిహారార్థమై కన్యక గర్భము ద్వారా ఆయన జన్మించి మానవాళంతటి కొరకు ప్రాణం పెట్టడానికి, శిలువ మరణం పొందటానికి ఇష్టపడి దేవాతి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడని మనం బాహటంగా ఎరుగుదాం. గనుక మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఆ యేసయ్య రక్షకుడు అని ఇంతవరకు తెలుసుకోకపోతే గనుక తెలుసుకునే కృప దేవుడు అనుగ్రహించాలని మనం వేడుకుందాం. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు జననం గురించి ప్రారంభించబడుతుంది. తర్వాత లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు జననం గురించిన వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం ఒక చరిత్రను సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చరిత్ర ఇది హిస్టరీలో లిఖింపబడినటువంటి మాటలు. ఆయన గురించి చెప్పబడినది ప్రతిది కూడా లిఖిత పూర్వకంగా మరి లిఖింపబడింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రతి దేశంలో దాదాపుగా ఎరగనటువంటి వారు ఎవరు ఉండరు. కొన్ని ప్రాంతాల్లో నిషేధించి ఉండవచ్చునేమో, కానీ యేసుక్రీస్తు యొక్క జననం గురించి ప్రపంచ వ్యాప్తంగా అంతటా తెలియపరచబడింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జన్మించింది బెత్లెహేము గ్రామంలో, ఆ చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. ఈ సత్యాలన్నీ కూడా మనం లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన జననంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే, ఆయన జన్మించింది మానవాళిని తమ చెడుతనం నుంచి, వారి పాప జీవితం నుంచి విడుదల కలగజేసి దేవునితో సంబంధము కలిగినటువంటి వారుగా ఉండి దేవుని రాజ్యమునకు అర్హులు అయ్యే విధంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త మనం గమనిస్తే 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటనంటే, వారు తూర్పు దేశమున ఆ నక్షత్రమును చూచి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పుట్టాడు అనేటువంటి
సత్యాన్ని వారు గ్రహించి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ మనం గమనించినట్టయితే రాజు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే నక్షత్రాన్ని వెంబడించారే గాని ఆ నక్షత్రం యేసు ప్రభు ఉన్న చోటుకి తీసుకెళ్లే వరకు వారు ఆగకుండా తొందరపడి రాజుంటికి వెళ్ళేశారు. అక్కడికి వెళ్లి, రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, రక్షకుడు ఎక్కడ అని ప్రశ్నించేసరికి అప్పుడు గ్రంథాలు వెతకడం, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, యాజకులను వారికి చెప్పి ఇది ఎక్కడ జరుగునని అన్నప్పుడు వారు కూడా గ్రంథాలు చూసి ఇక్కడే యూదయ బెత్లెహేములోనే అనే మాట వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏదైనప్పటికీ అక్కడి నుంచి బయలుదేరి తిరిగి నక్షత్రాన్ని ఫాలో అయినప్పుడు నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి వచ్చి అక్కడ నిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే విషయాన్ని 10వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చినప్పుడు ఆ నక్షత్రము మరి యేసుక్రీస్తు జననం గురించి ఆ చూపెట్టింది గనుక ఆ నక్షత్రాన్ని వీరు ఆరాధించలే. ఇంకొక మాట, తల్లి అయిన మరియా యేసు ప్రభుని కన్నది గనుక ఆమెను పూజించలే. వారు సరాసరి బాలుడైన యేసుక్రీస్తును, ఆ శిశువును పూజించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ బాలుడుగా ఉన్నప్పటికీ లోక రక్షకుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన చేయబోయే కార్యాలను బట్టి జ్ఞానులైనటువంటి వారు ప్రభువు దగ్గర సాగిలపడి ఆయనను పూజించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆయన పూజింపబడటానికి అర్హుడాయన. ఆయన లోకరక్షకుడు, కన్యక గర్భము ద్వారా ఆయన జన్మించాడు. ఆయన జననమే ఒక చరిత్ర, ఆయన జననమే చరిత్ర సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది అంటారు ఇది ఎలా సాధ్యము అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏమి లేనప్పుడు దేవుడు మాట చేత సెలవిస్తే ఆ మాటను బట్టి సమస్తము జరిగించగలిగినటువంటి దేవునికి ఇది అసాధ్యమైంది కాదు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. అంతేకాకుండా ఆయనకి యేసు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు అనగా రక్షకుడు, లోక రక్షకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతగా మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వస్తే జ్ఞానులు సరైనటువంటి పని చేశారు. వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. క్రిస్మస్ అనేసరికి జ్ఞానులు రావడం, తర్వాత గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళడం, ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానులైనటువంటి వారు 3 వస్తువులు, ప్రధానమైనటువంటి వస్తువులు ఆయనకు అర్పిస్తున్నారు. మొట్టమొదటిగా ఆయనకు అర్పించింది ఏమిటనంటే బంగారాన్ని బహుమానంగా సమర్పించారు. అంటే బంగారము పరిపూర్ణ దైవత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, విలువైనటువంటి ఆయనకు విలువైనటువంటి బంగారాన్ని సమర్పించి ఆరాధించారు అన్నట్లయితే ఆయన విలువైన వాడని, సృష్టికి కర్తని, లేకుంటే దేవుడని, మానవాళి యొక్క రక్షణ కొరకు ఈ భూమికి చేరినటువంటి వాడని సత్యాన్ని మనకు గుర్తు చేస్తా ఉంది. కాబట్టి మన జీవితంలో గమనించాల్సింది ఒకటి ఏంటంటే, దైవత్వానికి గుర్తున్నటువంటి యేసు ప్రభుని గురించి ఆలోచన చేస్తే ఆయన మొట్టమొదటిగా మనం గమనిస్తే పవిత్రుడై ఉండాలి. అంటే పాపము లేనివాడుగా ఉండాలి, పాపరహితుడిగా ఉండాలి. ఆ లక్షణం ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. తర్వాత రెండవదిగా మనం గమనిస్తే దేవుడు అంటే అందరి వాడై ఉండాలి. అందుకే అపోస్తలుల కార్యంలో పేతురు రాస్తూ ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. అంటే దేవుడు కొందరి వాడుగా ఉండటానికి లేదు, దేవుడు లేకుంటే ఒక వర్గానికి చెందినటువంటి వారుగా ఉండటానికి లేదు. దేవుడు అందరి వాడై ఉండాలి. కాబట్టి అందరి వాడైనటువంటి ఆ దేవదేవుణ్ణి జ్ఞానులు బంగారంతో పరిపూర్ణమైన దైవత్వానికి గుర్తుగా ఆయనకు బంగారం సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే వారు అర్పించినటువంటి అర్పణలలో సాంబ్రాణి వారు సమర్పించారు. సామ్రాణి యాజకత్వానికి గుర్తు, ధూపం వేసేవాడని దాని అర్థం. చాలా మంది ఒక అగరబత్తి గురించి అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా చేస్తారు, భగవంతునికి భక్తునికి అనుసంధానం. ప్రియమైన దేవుని బిడ్డ, సామ్రాణి సమర్పించడంలో భగవంతునితో దేవునితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఆయన యాజకత్వం జరిగించి ఆ ధూపము ద్వారా భక్తుని, దేవుని యొక్క బిడలందరినీ కూడా దేవునికి దగ్గర చేర్చడానికి ఆయన యాజకత్వం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి పక్షాన నిర్దోషమైన ఆ యొక్క బలి రక్తాన్ని తీసుకెళ్లి యాజకుడు వెళ్లి
అక్కడ ఆయనకు సమర్పించే ఆనవాయితీ కలదు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఒకవేళ దేవునికి అవిధేయత చూపినా, లేకుంటే దేవునికి ఆయాసంగా ఉన్నా ఆ వ్యక్తి మళ్ళీ బయటికి రాలేడు, చనిపోతాడు. అందుకే తాడు కట్టేవాళ్ళు, గంటలు కట్టేవాళ్ళు, ఆయన కదులుతున్నాడా లేదా, ఆయన శబ్దం వినబడుతుందా లేదా, ఇవన్నీ చేసేవారు యాజకత్వం చేసేటప్పుడు. కానీ మనం గమనించినట్లయితే యాజకుడుగా వచ్చినటువంటి ప్రభు ఆయన దేవునికి మనకి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఆనాడు ఏదెను తోటలో మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవునితో సంబంధం లేని వ్యక్తిగా అయిపోయాడు. కానీ దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున 3వ అధ్యాయంలోనే చెప్పాడు, ఆయన చేయబోయే కార్యాన్ని ముందుగానే బయలుపరిచాడు స్త్రీ సంతానం ద్వారా. అయితే అదే విషయము సిల్వ మ్రానుపై వేలాడినప్పుడు జరిగించాడు. ఆయన మరణించడం ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ దేవుని చేరాలి అంటే మనలో పరిశుద్ధత లేకుండా ఆయనను చేరలేము. అందుకే యేసు ప్రభు వారు ధన్యతల్లో ఒక మాట అంటాడు 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అంటాడు. దేవుని చూసి ఎవరైనా బతకగలరా? కోటాను కోట్ల సూర్యులంతా తేజస్సు కలిగినటువంటి వాడు దేవుడు. ఆయనను ఈ మానవ నేత్రాలతో మనం చూడలేం, పరిశుద్ధత లేకుండా ఆయనను సమీపించలేం. గనుక ఆ పరిశుద్ధతని నీకు నాకు దయచేయటానికి ఆయన యాజకుడుగా మన పక్షాన ఆయన మరణించి ఈరోజు దేవుణ్ణి సమీపించే గొప్ప ఆధిక్యత మనకు దేవుడు దయచేశాడు. ఎంత గొప్ప ప్రేమ! ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన పడినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి బాధ ఈ భూమి మీద ఎవరు అంతగా శ్రమ అనుభవించకపోవచ్చు. కాబట్టి ఆయన యాజకుడిగా మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మనకు దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవుడు అనుకూలత దయచేశాడు. 3వదిగా వారు అర్పించినటువంటిది ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే బోలమును కూడా కానుకగా ఆయనకు అర్పించాడు. ఈ బోలము ఒక చేదు పదార్థం, వైద్యానికి కొంతవరకు వాడుకుంటా. అయితే ఈ చేదు పదార్థం మన జ్ఞాపకం చేస్తుంది ఏమిటనంటే, మన నిమిత్తమై ప్రభు గారు ఎంత శ్రమను అనుభవించాడో మనం అర్థం చేసుకోగలం. ఆయన సిలువ మోస్తున్నప్పుడు, ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు, మాంసం ముక్కలుగా బయటికి వస్తున్నప్పుడు ఆ బాధ, వేదన, ఆయన చర్మమంతా లేకుంటే ఆయన మాంసమంతా కూడా ముక్కలుగా బయటికి వచ్చేసి ఎంత శ్రమను అనుభవించాడు ఆ ప్రభు. అయితే శిలువ పైన విరేలాడుతున్నప్పుడు ఆ యొక్క బోలముతో కలిపినటువంటి ఆ యొక్క చేదు చిరుక ఆయనకి ఇచ్చినట్లుగా చూస్తాం. వాస్తవంగా ఆ చేదు చిరుకను గనుక తాగితే గనుక ఆ నొప్పి, బాధ భరించడానికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఆయన ఆ విధంగా దాన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించడంలో చేదనేది ఒకటైతే, రెండవది ఏంటంటే ఆయన పడుతున్నటువంటి శ్రమ, చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన శ్రమ అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే జ్ఞానులైనటువంటి వారు అర్పించిన ఈ 3 వస్తువులు ప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యంగా మన ముందుంచి మన జీవితంలో కూడా మనం ఈ లోకయాత్రలో కొనసాగుతుంటుండగా మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం కూడా ప్రభువుకు మాదిరిగా జీవించాలనేది ప్రభు కోరుతున్నాడు. మనం కూడా ప్రభు బిడ్డలమైన తర్వాత విలువ పెరుగుతుంది. ఒకప్పుడు లోకం, ఒకప్పుడు పాపం, ఒకప్పుడు శోధనలు, ఒకప్పుడు ఎన్నో పరిస్థితులు. కానీ ఎప్పుడైతే ప్రభువును మనం నమ్ముకున్నామో మన స్థాయి, మన స్థితి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడిచ్చాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండడి అనేటువంటి ఆ మాట ప్రకారంగా మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంతేకాదు ఇతరులను రక్షించటానికి, ఇతరులను ప్రభు దగ్గర తీసుకురావడానికి మనం కూడా మధ్యవర్తిత్వం చేసేవారం ఉండాలి. మన జీవితం ఇతరులకు ఒక సాధనంగా, ఒక ప్రచార సాధనంగా మారిపోవాలి. నా జీవితాన్ని బట్టి అవతలి వ్యక్తి ప్రభుని తెలుసుకోగలిగా ఆ విధమైనటువంటి జీవితం జీవించాలి. అంతేకాదు బోలం, చేదు అనుభవాలు మన జీవితంలో తలెత్తినప్పుడు ఆ చేదు అనుభవాల గుండా కూడా ప్రభు కొరకు మనం సాక్షులుగా నిలబడాలి. దేవుడు అలాంటి గొప్ప కృప ప్రభుళ్ళమైన మనకు ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. ఇంతగా మమ్ములను ప్రేమించి అయా లోక రక్షకుడవై ఉండి తండ్రి, నీవు మా కొరకై బలియాగము గావింపబడటానికి జ్ఞానులొచ్చి బంగారము, సామ్రాణి, బోలమును సమర్పించారు ప్రభా.
నిజమే తండ్రి, నీ యొక్క దైవత్వానికి గుర్తుగా ఉండే ఈ యొక్క అర్పణలు లేకుంటే ఈ యొక్క కానుకలు తీసుకురావడం ద్వారా మేము కూడా తండ్రి సమాజంలో నిన్ను గణపరిచే వారంగా ఉండాలని, అంతేకాదు సమాజంలో ఇతరులు నీ దగ్గరికి రావటానికి మేము ప్రచార సాధనాలుగా ఉండాలని, నువ్వు పడినటువంటి శ్రమను గుర్తు చేసుకుంటూ అవమానము లేకుంటే నింద ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోగలిగే కృపను మీరు దయచేస్తారని నిన్నే గణపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.